నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి, అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా మెదక్ జిల్లా చేగుంట మండలం కసాన్పల్లి గ్రామంలో మనం ఈరోజు ఉన్నాం. ఇక్కడ ఈ గ్రామంకి వచ్చేసి ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. ఈ ఎస్టీ రిజర్వేషన్లో ఎవరు పోటీ చేస్తున్నారు ఒక అభ్యర్థి మన దగ్గర ఉన్నాడు. ఆమ్గోద్ బిక్యా గారితో మనం ఉన్నాము. ఒకసారి ఆయన అడిగి ఆయన ఒకవేళ గెలిస్తే గ్రామాభివృద్ధికి ఎటువంటి తోడ్పాటు అందిస్తాడని చెప్పేసి కూడా ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి, మీరు ఒకవేళ కసాంపల్లి గ్రామంలో మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేద్దాం అనుకుంటారు? మా కసంపల్లి గ్రామ పంచాయతీకి ఇంతకుముందు కొన్ని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, మా కాసంపల్లి గ్రామంలో ఒక వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఆ వాటర్ కోసం నేను ఊర్లో ఒక 4 ట్యాంకులు కట్టాలనుకుంటున్నాను. దాంతోపాటు మాది ఇది తండకు పోయే రోడ్డుకి 3 తోవల నుంచి మన మల్లన్న గుడి వరకు ఒక రోడ్ వేపియాలనుకుంటున్నాం. బీటీ రోడ్ వేయాలనుకుంటున్నా. దాంతోపాటు తండలో కొన్ని మోర్లు గిట్ల లేవు ఇప్పుడు దాకా, ఆ మోర్లు గిట్ల చేయాలనుకుంటున్నా. దాంతోపాటు ఊర్లో అండర్ గ్రౌండ్ లో అన్ని ఏ ప్రాబ్లం అయినా చిన్న చిన్న అన్ని చేపిస్తాను. దాంతోపాటు నేను మన కసంపల్లి గ్రామంలో పెద్దోళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటూ నా కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటాను. ఇంతకు ముందు ఉన్న సర్పంచ్ ఎంతవరకు పనులు చేసి ఆయన? ఇక్కడ ఇంత ఉన్న సర్పంచ్ అంటే దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి 3 ప్లేట్ల ముగ్గురు పోయారు. దాని పనితీరు ఎట్లుండే అప్పుడు? పనితీరు అంటే ఇప్పుడు వాళ్ళు చేసారు, వాళ్ళు చేసారు కానీ మనము దాన్ని సహకరించలేక మా రోడ్ బాగలేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పోనీ ఇప్పుడు తాండాకు సంబంధించి ఎటువంటి ప్రయోజనం కలగలేదా? లాస్ట్ టైం ఏం కలగలేదు, రోడ్లు కానీ ఏం వేయలేదు, ఏం లేదు. సరే ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది కదా, మీరు నిలబడుతారు కదా, మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను అదే మా 3 తోవల నుంచి మా మల్లన్న గుడికి ఒక రోడ్ వేయాలి, ఆడ ఒక ట్యాంక్ కట్టాలి, ఊర్లోకి వాటర్ సమస్యలన్నీ పడగొట్టాలి. మళ్ళీ చిన్న చిన్న మాకు తాండా కష్టాలు ఏమైనా ఉంటే దానికి తీసుకోవాలి. అన్ని పనులు సక్రమంగా చేస్తానని. మొత్తం మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 693. 693 ఓట్లు ఉన్నాయి. ఎంత మెజారిటీతో గెలుస్తాం అనుకుంటాను మీరు? మెజారిటీ దాదాపు మొత్తం మనకే వస్తాయని ఆలోచిస్తూ భారీ మెజారిటీతో గెలుస్తానని కోరుకుంటూ కసంపల్లి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక విద్యాపరంగా విద్యార్థులకు సంబంధించి విద్యాపరంగా ఏం చేద్దాం అనుకుంటారు మీ గ్రామ విద్యార్థులకు? చేకుంట టు మెదకు స్కూల్ బస్సు రావట్లేదు కాబట్టి గవర్నమెంట్తో మాట్లాడి స్కూల్ బస్సును బస్సు తెచ్చే ప్రయత్నం చేసుకొస్తారు మీరు విద్యార్థులకు సంబంధించి. వైద్యపరంగా ఎటువంటి హెల్ప్ చేద్దాం అనుకుంటారు? వైద్యపరంగా అంటే ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లం వచ్చిన ఊర్లో దగ్గరుండి హాస్పిటల్ తీసుకుపోతాను. వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకులా భావించుకొని నా కర్తవ్యం నేను నెరవేరుస్తానని కోరుకుంటున్నాను. మీ గ్రామ యువతకు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు గెలిస్తే? నేను గ్రామ యువత కోసం ఏం చేయట్లేదు. మేము గ్రామ యువతగా నిలబడి మేము ఊరు కోసం పోరాడదామని ఆలోచించుకొని మన గ్రామ యువతని నన్ను నిలబెట్టి గ్రామ యువకులు మొత్తం దగ్గర మనం గెలిపే ప్రయత్నం చేస్తున్నారు. మేము గ్రామ యువత ద్వారా ఇప్పుడు ఇంతకుముందు జనరేషన్ పోయింది, మేము యువత ద్వారా చేసి ఒక పని అయినా మనం చేద్దాము, 5 సంవత్సరాలు మనతో అయ్యే పని చేద్దామని దానికోసమే నేను యువత సహకారంతో నేను ఇందో రాజకీయంలో దిగిన. ఎండాకాలము అయిపోయినాక ఒక 2 నెలలు మన ఊర్లు పొట్టకొచ్చే టైంకి అంత ఎండిపోతుంది పొలాలు. దానివల్ల మాకు ఒకటి ఏది కాళేశ్వరం నుంచి కాలువ వస్తుంది. ఇంద్రపురాల నుంచి మా చెరువుకు కాలువ లేదు. దాని ద్వారా దానికి ఒక కాలువ చేపిద్దామని ఆలోచనలు ఉన్నా. అది ఒకటి చేపిద్దామని చేపిస్తూ, అలాగే ఊర్లో ఒక సీసీ రోడ్ ఉంది. హనుమాన్ టెంపుల్ నుంచి ఆల గౌరయ్య ఇంటి వరకు ఒక సీసీ రోడ్ ఉంది. ఇది ఒక బిట్ చేస్తానని, మళ్ళీ ఇది అయిపోయినాక మనకు వీలు ఉంటే మాషంపల్లి రోడ్ గిట్లా చేపిద్దామని ఆలోచిస్తూ దీనిలో సరే, మిమ్మల్ని ఏ పార్టీ బలపరుస్తుంది? మిమ్మల్ని పార్టీ పరంగా రావట్లేదు ఇప్పుడు, అంటే సమయం ఓన్లీ ఇండిపెండెంట్ గా వస్తుంది. మనకి ఏ ప్రభుత్వం అయితే మనం సహకరించి మన పనులు ఒప్పుకొని మనకు సహకరిస్తుందో ఆ ప్రభుత్వం ద్వారానే ఇవన్నీ పనులు చేస్తారని కోరుకుంటూ. అంటే ఒకవేళ ఇప్పుడు గెలిచిన తర్వాత ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దాం అనుకుంటారా? ఏ పార్టీ అనుకోండి, మన పనులు ఏ పార్టీ అయితే ద్వారా అయితే అవుతుంది, మనకి ఎవరైతే ఈ పని చేయగలుగుతారో ఆ పార్టీ వెళ్ళి వాళ్ళతో కొట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నేను. మా గ్రామ పంచాయతీ కంప్లీట్ కాలేదు, దాంతో పాటు మా గ్రామ పంచాయతీ పూర్తి చేస్తానని నేను మనవి చేస్తున్నాను. దాంతోపాటు మా కసంపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఒకటి ఉంది, దానికి ఇట్లా పూర్తి చేస్తానని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కసంపల్లి గ్రామ ప్రజలకు నా విజ్ఞప్తి, నా పేరు ఆమ్గోద్ బిక్యా నాయక్, నా గుర్తు కత్తెర గుర్తు. దయచేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ఈ బిక్యా నాయక్ విజ్ఞప్తి చేస్తున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.